హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని మరి టెట్లో ఐసీటీ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మరి ప్రతి క్వశ్చన్ పేపర్లో ఐసీటీని బేస్ చేసుకొని 2 hour బిట్స్ అయితే ఖచ్చితంగా టచ్ చేస్తూనే ఉన్నారు. మరి దీని గురించి డిస్కస్ చేసే ముందు ఒక చిన్న విషయము ఫ్రెండ్స్, మన ఛానలే డిఎస్సికి సంబంధించింది. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని కంప్లీట్గా టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. అది కూడా ఒక షెడ్యూల్ బేస్ చేసుకొని ఉంటుంది. రేపటి నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మరి ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే జాయిన్ కావచ్చు. మీకు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం. టెట్తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తూ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఇది ఒక మంచి అవకాశం ఫ్రెండ్స్. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. టెట్తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీరు ప్రిపేర్ అయిన తర్వాత ఏదైనా ఒక టాపిక్ ప్రిపేర్ అయిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని ఎగ్జామ్స్ రాస్తే మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు, ఆ మిస్టేక్స్ మీరు ఎలా సర్చ్ చేసుకోవాలి అనేది మీకు ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది. మరి ప్రెజెంట్ కేవలం 600 రూపీస్కి మాత్రమే రన్ అవుతుంది. బెస్ట్ ఆఫర్. ఇంత మంచి అవకాశం అయితే రాదు ఫ్రెండ్స్. టెట్తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ, క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కేవలం 600 రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము. విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయండి. 8341949272 నా వాట్సాప్ నెంబర్ సేవ్ చేసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకోండి. వాట్సాప్ నెంబర్, ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్. రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. ఎవరైనా 600 రూపీస్ అమౌంట్ పే చేసి మన క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కూడా అటెంప్ట్ చేయాలి అనుకుంటే, మన క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ బ్యాచ్ జాయిన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్కి 600 రూపీస్ అమౌంట్ పే చేసి 8074177322 పి లక్ష్మీదేవి అని వస్తుంది. ఆ నెంబర్కు పే చేసి పైన ఇచ్చినటువంటి నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్, మీ పేరు, మీ జిల్లా పంపిస్తే యాక్టివేట్ చేస్తా. ఇంకా ఆలస్యం అయితే చేయవద్దు. ప్రతిరోజు 3 or 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. షెడ్యూల్ ఏంటి, దానికి సంబంధించినటువంటి క్లాసెస్ ఏంటి, వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏంటి, ఇలా ఒక షెడ్యూల్ ప్రకారం ఉంటుంది. కాబట్టి మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ కూడా 100% అయితే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయవద్దు. స్క్రీన్ మీద ఉండేటువంటి నా నెంబర్కి మెసేజ్ చేయండి, లేదా డైరెక్ట్గా పే చేసి నాకు స్క్రీన్ షాట్, మీ పేరు, మీ జిల్లా పంపిస్తే యాక్టివేట్ చేస్తా. మరి ఐసీటీ కాన్సెప్ట్ను బేస్ చేసుకొని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో అసలు క్వశ్చన్స్ ఎలా ఇచ్చారు, ఆ క్వశ్చన్స్ యొక్క డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ బిట్ అబ్జర్వ్ చేస్తే, క్రింది వాణిలో ఇన్పుట్ పరికరం కానిది గుర్తించండి. సో ఇన్పుట్ అవుట్పుట్ బేస్ చేసుకొని ఖచ్చితంగా ఒక బిట్ అయితే టచ్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. మీకు కంప్యూటర్ కాన్సెప్ట్ను బేస్ చేసుకొని చాలా స్పష్టంగా మన యూట్యూబ్ ఛానల్లో ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాను. మరి ఇన్పుట్ అంటే ఏంటి, అవుట్పుట్ అంటే ఏంటి, మరి ఆ డివైజెస్ ఏంటి అని మీకు ఒకసారి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అబ్జర్వ్ చేస్తే, ఇన్పుట్ డివైస్ అంటే అర్థం ఏంటంటే టు ఎంటర్ డేటా ఇంటూ ఏ కంప్యూటర్. అంటే మనము ఏ పరికరం ద్వారా అయితే మనము కంప్యూటర్కి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తామో ఆ డివైస్ మనకి ఏమవుతుంది అంటే ఇన్పుట్ డివైస్ అవుతుంది. అవుట్పుట్ అంటే ఏంటి, టు ప్రింట్ రిజల్ట్ ఫ్రమ్ ఏ కంప్యూటర్. అంటే కంప్యూటర్ నుంచి వచ్చేటువంటి రిజల్ట్, ఫలితం ఎక్కడి నుంచి అయితే వస్తుందో ఆ డివైస్ మనకి ఏమవుతుంది అంటే అవుట్పుట్ డివైస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కీబోర్డ్ తీసుకున్నాము అంటే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ మనం టైప్ చేయాలి అంటే కీబోర్డ్ యూజ్ చేస్తాం కదా. అంటే 1 line చెప్పాలి అంటే మనం టచ్ చేసేటువంటివి అనమాట. అంటే ఇన్పుట్ డివైజెస్ మనము టచ్ చేయొచ్చు. సో కీబోర్డ్ మనం టచ్ చేయొచ్చు, దాని నుంచి కంప్యూటర్కి ఏదైనా డేటాను మనము ఎంటర్ చేయొచ్చు. కాబట్టి కీబోర్డ్ మనకి ఏమవుతుంది అంటే ఇన్పుట్ అవుతుంది. మౌస్ తీసుకున్నాం అనుకోండి, మౌస్ మనం టచ్ చేయొచ్చు. మౌస్ ద్వారా మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏదైనా మనము కంప్యూటర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, చూస్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. కాబట్టి మౌస్ కూడా మనకి ఏమవుతుంది అంటే ఇన్పుట్ డివైజే అవుతుంది. నెక్స్ట్ స్కానర్ తీసుకున్నాం అనుకోండి, స్కాన్ చేయడానికి అంటే ఏదైనా ఒక పేపర్ కానివ్వండి, సంథింగ్ ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మనం స్కానర్ను టచ్ చేస్తాము, అదేవిధంగా స్కాన్ చేయడానికి యూజ్ చేస్తాం. కాబట్టి స్కానర్ కూడా మనకి ఏమవుతుంది ఇన్పుట్ డివైజే అవుతుంది. నెక్స్ట్ బార్కోడ్ రీడర్ అంటే మనము బార్కోడ్ రీడర్ ఏదైనా ప్రొడక్ట్స్ పరంగా కూడా చూస్తూ ఉంటాం. వర్టికల్ లైన్లో థిన్ లైన్స్ ఉంటాయి చూడండి. ఆ బార్కోడ్ రీడ్ చేయడానికి ఒక డివైస్ యూజ్ చేస్తాం. ఆ డివైస్ ఏంటి, మనము బార్కోడ్ రీడర్ అంటాం. అంటే బార్కోడ్ రీడర్ కూడా మనకి ఏమవుతుంది ఇన్పుట్ డివైజే అవుతుంది. నెక్స్ట్ ఓఎంఆర్ ఫుల్ ఫామ్ ఏంటి, ఆప్టికల్ మార్క్ రీడర్. ఒకప్పుడు మనము ఎగ్జామ్స్ కూడా బబులింగ్ ప్రాసెస్ ఓకేనా, ఓఎంఆర్ షీట్ ద్వారా చేసేవాళ్ళు. దాన్ని రీడ్ చేయడం కోసము ఆప్టికల్ మార్క్ రీడర్ అనేటువంటి ఒక డివైస్ యూజ్ చేసేవాళ్ళు. అది కూడా మనకి ఏమవుతుంది అంటే ఇన్పుట్ డివైస్ అవుతుంది.
నెక్స్ట్ సెన్సార్ కూడా మనకి ఏమవుతుంది అంటే ఒక ఇన్పుట్ డివైస్ అవుతుంది. అంటే ఇక్కడ ఓవరాల్గా ఇంకా ఉన్నాయి. ఇలా మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మన యూట్యూబ్ ఛానల్లో అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. పేమెంట్ వాళ్ళకైతే క్లియర్గా ఇచ్చేస్తాం. అంటే కీబోర్డ్ కానీ, మౌస్ కానీ, స్కానర్ కానీ, సెన్సార్ కానీ, బార్కోడ్ రీడర్ కానీ, ఆప్టికల్ మార్క్ రీడర్ కానీ, మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నైజర్ కానీ, ఇవన్నీ మనకి ఏమవుతాయి అంటే ఇన్పుట్ డివైజెస్ అవుతాయి. నెక్స్ట్ అవుట్పుట్ డివైజెస్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనము ప్రింటర్ తీసుకున్నాము అనుకోండి, మనం ప్రింటర్ను టచ్ చేయము, కంప్యూటర్ ద్వారా ప్రాసెస్ అప్లై చేసిన తర్వాత ఆటోమేటిక్గా ప్రింటర్ నుంచి మనకు ప్రింటింగ్ రూపంలో ఒక పేపర్ అనేది బయటకు వచ్చేస్తుంది. అంటే అవుట్పుట్ అనేది మనకు ప్రింటర్ నుంచి వచ్చేస్తుంది. సో ప్రింటర్ మనకి ఏమవుతుంది? అవుట్పుట్ డివైస్ అవుతుంది. నెక్స్ట్ స్పీకర్స్ తీసుకున్నాం అనుకోండి, మనం ఏదో ఇక్కడ క్లిక్ చేస్తే అక్కడ నుంచి సౌండ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంటే రిజల్ట్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది? స్పీకర్స్ నుంచి సౌండ్ రూపంలో రిజల్ట్ వచ్చేస్తుంది. సో స్పీకర్స్ కూడా మనకి ఏమవుతాయి? అవుట్పుట్ డివైస్ అవుతాయి. నెక్స్ట్ ఫ్లోటర్స్ కూడా మనకి ఏమవుతాయి? అవుట్పుట్ డివైజెస్ అవుతాయి. అంటే ఇక్కడ మనకి స్పీకర్స్ కానివ్వండి, ప్రింటర్స్ కానివ్వండి, ఫ్లోటర్స్ కానివ్వండి, ఇవన్నీ మనము అవుట్పుట్ డివైజెస్కి ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ మోడెమ్, బోత్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్గా మనం ఏం చెప్పొచ్చు? మోడెమ్, MODEM, ఫుల్ ఫామ్ ఏంటి? మోడ్యులేటర్, డిమోడ్యులేటర్ అంటాం. అప్పుడు ఫుల్ ఫామ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మోడ్యులేటర్, డిమోడ్యులేటర్. ఆ మోడెమ్ అనేది మనకు ఇన్పుట్ అదేవిధంగా అవుట్పుట్ రెండు డివైజెస్గా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. క్రింది వానిలో ఇన్పుట్ పరికరం కానిది. స్కానర్ ఇన్పుట్ అని చెప్పాను కదా, సో స్కానర్ ఇన్పుట్. కీబోర్డ్ ఇన్పుట్ అని చెప్పాను కదా, ఇన్పుట్ అని చెప్పాను. టచ్ ప్యాడ్ కూడా మనకి ఇన్పుటే ఫ్రెండ్స్. టచ్ ప్యాడ్ కూడా మనకి ఏమవుతుంది? ఇన్పుట్ అవుతుంది. ప్రింటర్ మనకి ఏమవుతుంది? అవుట్పుట్ డివైస్. అంటే ఏదైనా ఒకటి తెలియకపోయినా కానీ మనం ఎలిమినేటింగ్ ప్రాసెస్ ద్వారా చెప్పేయచ్చు. క్లియర్గా మనము ప్రింటర్ నీకు ఏమని చెప్పాను? అవుట్పుట్ డివైస్ అని చెప్పాను. ప్రింటర్ కానీ, ఫ్లోటర్ కానీ, స్పీకర్స్ కానీ, ఇవన్నీ అవుట్పుట్ డివైస్ అని చెప్పాను. సో ఇక్కడ క్వశ్చన్ ఏమని ఇచ్చాడు? ఇన్పుట్ పరికరం కానిది ఏంటి అని ఇచ్చాడు. సో ప్రింటర్ అనేది ఇన్పుట్ పరికరం కాదు. ఎందుకని? అది అవుట్పుట్ పరికరంగా చెప్తున్నాం కాబట్టి. తెలియనప్పుడు ఇలా మనం ఎలిమినేటింగ్ ప్రాసెస్ ద్వారా కూడా చెప్పేయచ్చు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, 1 కిలోబైట్ ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానము? సపరేట్గా దీనికి సంబంధించినటువంటి వీడియోని చేశాం ఫ్రెండ్స్. ఎందుకంటే దీని నుంచి కంపల్సరీగా బిట్ ఇస్తున్నాడు. మరి అన్నిటికన్నా తక్కువ మెమరీ ఏంటి? బిట్ అని చెప్తాం. బిట్ ఫుల్ ఫామ్ ఏంటి? బైనరీ డిజిట్ అంటాం. బిట్ ఫుల్ ఫామ్ ఏంటి? బైనరీ డిజిట్. మనకు ఏదైనా మనం ఇచ్చేటువంటి కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కానీ ఏ లాంగ్వేజ్లో తీసుకుంటుంది? బైనరీ లాంగ్వేజ్లో తీసుకుంటుంది అని చెప్పాము. మరి బైనరీ డిజిట్స్ ఎన్ని? రెండే రెండు. ఏంటవి? 0 1 0 1. అది బిట్కు సంబంధించి. అంటే ఆ తక్కువ కెపాసిటీ అంటే బిట్ ఫుల్ ఫామ్ ఏంటి? బైనరీ డిజిట్. బైనరీ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి? రెండే రెండు. ఏంటవి? 0 1 అనమాట. నెక్స్ట్ బిట్ కన్నా పెద్దది ఏంటి? బైట్ కన్నా పెద్దది ఏంటి? బిట్ తర్వాత బైట్ తర్వాత కిలోబైట్, KB అంటాం. కిలోబైట్ తర్వాత మెగాబైట్, MB అంటాం. తర్వాత గిగాబైట్, GB అంటాం. నెక్స్ట్ టెరాబైట్, TB అంటాం. ఆ ఆర్డర్ మీరు క్లియర్గా రాసుకుంటే క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చిన ఆన్సర్ అయితే చెప్పేయచ్చు. మన యూట్యూబ్ ఛానల్లో చాలా స్పష్టంగా చెప్పాను. సో ఇక్కడ మనకు క్వశ్చన్ ఏంటి? 1 కిలోబైట్ ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానము అని చెప్పాను. ఆర్డర్ గుర్తుపెట్టుకున్నారు కదా? బిట్, బైట్, కిలోబైట్, మెగాబైట్, గిగాబైట్, టెరాబైట్. ఇంకా క్లియర్గా చెప్పాలంటే బిట్కి బైట్కి మధ్యలో నిబుల్ అనేది కూడా ఒకటి ఉంది ఫ్రెండ్స్. బిట్కి బైట్కి మధ్యలో ఒక నిబుల్ కూడా ఉంది. అంటే 4 బిట్స్ కలిస్తే ఒక నిబుల్, 8 బిట్స్ కలిస్తే ఒక బైట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1 బైట్ ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చాడు అనుకోండి. 1 బైట్ ఈజ్ ఈక్వల్ టు అంటే అర్థం ఏంటి? 8 బిట్స్. ఇంకా నెక్స్ట్ కిలోబైట్ కానీ, మెగాబైట్ కానీ, గిగాబైట్ కానీ, టెరాబైట్ కానీ ఏది ఇచ్చినా కానీ 1024 కాంబినేషన్తో ఉంటుంది. 1024 కాంబినేషన్. సమ్ టైమ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 power 10 అని కూడా ఇస్తాడు. 2 power 10 అన్న అర్థం ఏంటి? 1024. బట్ ఆర్డర్ ఇంపార్టెంట్. కిలోబైట్ కన్నా మెగాబైట్ పెద్దది, మెగాబైట్ కన్నా గిగాబైట్ పెద్దది, గిగాబైట్ కన్నా టెరాబైట్ పెద్దది. అంటే 1 టెరాబైట్ అయితే 1024 గిగాబైట్స్కి సమానము. 1 గిగాబైట్ అయితే 1024 మెగాబైట్స్కి సమానము. 1 మెగాబైట్ అయితే 1024 కిలోబైట్స్కి సమానము. 1 కిలోబైట్ అయితే 1024 బైట్స్కి సమానము. అంటే రివర్స్లో అనమాట. అప్పుడు 1 కిలోబైట్ ఏమవుతుంది? కిలోబైట్ కన్నా ముందు కెపాసిటీ ఏంటి? బైట్స్. కాబట్టి 1024 బైట్స్. ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ అనమాట. అంటే ఇక్కడ 1 కిలోబైట్ అంటేనే మనకు 1024 బైట్స్, 1 బైట్ అంటేనే మనకు 8 బిట్స్. క్లియర్గా యూట్యూబ్ ఛానల్ చెప్పాను. అందుకే పేమెంట్ వర్షన్ అయితే మీకు ఎటువంటి బిట్ ఇచ్చినా ఆన్సర్ అయితే చేయగలరు. నెక్స్ట్ థర్డ్ వన్, విస్తరణ ఫారము. సపరేట్గా వీడియో చేస్తాం ఫ్రెండ్స్. మనం ICT కాన్సెప్ట్ని బేస్ చేసుకుని అబ్రివేషన్స్కి సపరేట్గా ఒక వీడియో చేసాము. మీకు ఆ అబ్రివేషన్స్ కన్నా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఒక్క బిట్ కూడా బయటికి పోలా. సో MOOC ఫుల్ ఫామ్ ఏంటి? అందరికీ తెలిసిందే. MOOC చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ కూడా. మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్.
హైలైట్ చేసుకోండి. మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్ ఎంఓఓసి మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్ 2-3 సార్లు ప్రొనౌన్స్ చేస్తే మీరు ఈజీగా ఆన్సర్ అయితే చెప్పేయచ్చు. ఎందుకంటే అక్కడక్కడే ఉంటాయి. ఒక్క ఎంతో లేదా ఓతో అలా ఒక్కటే చేంజ్ చేస్తారు కాబట్టి మీకు ప్రతిదీ ఇంపార్టెంటే. మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్ ఎంఓఓసి మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్ అది 2-3 సార్లు ప్రొనౌన్స్ చేస్తే మనం ఈజీగా చెప్పేయచ్చు. నెక్స్ట్ క్రింది వాటిలో ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ కానిది ఆపరేటింగ్ సిస్టమ్ గురించి చాలా స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఓఎస్ అంటాం దీన్ని సింపుల్గా. ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్. మనం సిస్టమ్ వర్క్ చేయాలంటే ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోవాల్సినటువంటి సాఫ్ట్వేర్ ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్. వితౌట్ ఆపరేటింగ్ సిస్టమ్ వీ కాంట్ డూ ఎనీథింగ్ అంటాం. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ లేకుండా మనం ఏమీ చేయలేము. అందుకే మనం సిస్టమ్ ఆన్ చేసిన వెంటనే ఫస్టే మనకు ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించి అంటే విండోస్ ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే మనకు విండోస్ 7 అనో విండోస్ 8 అనో ఇంకా లేటెస్ట్ వర్షన్ విండోస్ 10 అనో అలా కనిపిస్తూ ఉంటాయి చూడండి. అవన్నీ ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించింది. అంటే అర్థం ఏంటి? ది ఇంటర్ఫేస్ బిట్వీన్ యూజర్ అండ్ హార్డ్వేర్. ది యూజర్కి హార్డ్వేర్కి ఇంటర్ఫేస్గా ఉండేదే మనం ఏమని చెప్తాము అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. మరి ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్స్ చాలా ఉన్నాయి. ఏది మనం ప్రెజెంట్ విండోస్ అన్ని ఆపరేటింగ్ సంబంధించినవే. ఒకప్పుడు విండోస్ ఎన్టీ, విండోస్ ఎక్స్పీ అని ఉండేది, విండోస్ 98 ఉండేది, విండోస్ 2000 అవి ప్రెజెంట్ యూజ్ చేయటంలా. విండోస్ 98, విండోస్ 2000, నెక్స్ట్ విండోస్ ఎక్స్పీ అని, విండోస్ ఎన్టీ అని, ప్రెజెంట్ విండోస్ 7 అని, విండోస్ 8 అని, విండోస్ 10 అని విండోస్కి సంబంధించినవన్నీ ఆపరేటింగ్ సిస్టమ్సే. అదేవిధంగా యునిక్స్ కూడా ఆపరేటింగ్ సిస్టమే, లైనెక్స్ కూడా ఆపరేటింగ్ సిస్టమే, దాస్ కూడా ఆపరేటింగ్ సిస్టమే. దాస్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. డిఓఎస్ డాస్ ఫుల్ ఫామ్ ఏంటి? డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇక్కడే మనకు తెలిసిపోయినాయి. లైనెక్స్ అనేది ఆపరేటింగ్ సిస్టమే అని చెప్పాను, విండోస్ అనేది ఆపరేటింగ్ సిస్టమే అని చెప్పాను, డిఓఎస్ కూడా మనకేంటి ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పాను. ఇంకా కానిది ఏమవుతుంది మనకు? ఎంఎస్ ఎక్సెల్ అనేది మనకు ఆపరేటింగ్ సిస్టమ్ కాదు. ఇది మనకేంటి? అప్లికేషన్ సాఫ్ట్వేర్. అంటే ఇక్కడ ఓవరాల్ చెప్పాలంటే దీన్ని మనము లాంగ్వేజెస్ ప్యాకేజెస్లో చెప్తాం కదా, ఇది ఒక ప్యాకేజ్ అనమాట. అంటే విండోస్కి సంబంధించినటువంటి మీరు చదివే ఉంటారు. వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, యాక్సెస్ ఇవన్నీ మీరు చదివే ఉండింటారు. ఇవన్నీ ప్యాకేజెస్సే. దీంతోపాటు పేజ్ మేకరు, ఫోటోషాపు, డిటిపి అంటాం కదా, డిటిపి ఫుల్ ఫామ్ చాలా ఇంపార్టెంట్. డిటిపి డెస్క్టాప్ పబ్లిషింగ్. జాబ్ వర్క్స్ చేయడం కోసం మనము పేజ్ మేకర్ యూజ్ చేస్తారు, ఫొటోస్ ఎడిటింగ్ కోసము పేజ్ మేకర్ యూజ్ చేస్తారు. ఓకేనా? మనం ఏదైనా లీవ్ లెటర్ కానీ ఏదైనా టైప్ చేసుకోవాలంటే ఎంఎస్ వర్డ్ యూజ్ చేస్తారు. ఎంఎస్ వర్డ్ ప్రెజెంటేషన్స్ ఇవ్వాలి అంటే పవర్ పాయింట్ యూజ్ చేస్తారు. ఏదైనా క్యాలిక్యులేషన్స్ పరంగా కానివ్వండి, టేబుల్స్ క్రియేషన్ పరంగా కానివ్వండి, ఏదైనా కానివ్వండి ఎక్సెల్ యూజ్ చేస్తారు. అందుకని ప్రతిదీ మీకు తెలియాలి. అంటే ఎంఎస్ ఎక్సెల్. ఎంఎస్ అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ మైక్రోసాఫ్ట్. ఎంఎస్ఎల్ అంటే అర్థం ఏంటి ఇక్కడ? మైక్రోసాఫ్ట్ అనేది ఎవరిది అంటే మైక్రోసాఫ్ట్ అంటే బిల్ గేట్స్. హూ డెవలప్డ్ మైక్రోసాఫ్ట్ అంటే బిల్ గేట్స్. ఓకేనా? ఇది కూడా విండోస్ వాళ్ళవే. మైక్రోసాఫ్ట్ వాళ్ళ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి అంటే మనం క్లియర్గా విండోస్ అని చెప్పొచ్చు, స్పష్టంగా చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఎంఎస్ ఎక్సెల్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అయితే కాదు. ఆప్షన్ డి సరైన ఆన్సర్. నెక్స్ట్ ఓపెన్ ఎడ్యుకేషన్ రీసోర్సెస్ గురించి సరైనటువంటి వాక్యం ఏంటి? ఓపెన్ ఎడ్యుకేషన్ రీసోర్సెస్ అనేది మనకి ఇక్కడ ఇది ఫ్రీగా దొరకదు ఫ్రెండ్స్. ఇది ఫ్రీగా అయితే దొరకదు. అనుమతితో ఉపయోగించవచ్చా అంటే అనుమతితో ఉపయోగించవచ్చా అని కాదు ఇక్కడ. ఇది చాలా చాలా ఖరీదైనది. అనమాట. ఆప్షన్ బేస్ చేసుకొని మనం చెప్పాలి. ప్రత్యేక సాఫ్ట్వేర్ అవసరమా? అనుమతితో ఉపయోగించవచ్చా? ఉచితంగా లభిస్తుందా? బాగా ఖరీదైనదా అంటే మనం ఇది మోస్ట్ ఎక్స్పెన్సివ్ పరంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట, ఇచ్చినటువంటి ఆప్షన్స్ బేస్ చేసుకొని. నెక్స్ట్ 1 టెరాబైట్ ఈక్వల్ టు దేనికి సమానము? ప్రీవియస్ బిట్స్ ఇవన్నీ ఇందాకనే మీకు చెప్పాను. ఓకేనా? ఆర్డర్ ఇంపార్టెంట్ అని చెప్పాను. బిట్, నిబుల్, బైట్ తర్వాత కిలోబైట్ తర్వాత మెగాబైట్ తర్వాత గిగాబైట్ తర్వాత టెరాబైట్. అప్పుడు 1 టెరాబైట్ అంటే ఏం చెప్పాలి? టెరాబైట్కి ముందున్నటువంటిది ఏంటి? టీబీకి ముందున్నది జీబీ కాబట్టి 1024 కాంబినేషన్లో అని చెప్పాను కాబట్టి 1024 గిగాబైట్స్. జీబీ అంటే గిగాబైట్స్, ఎంబీ అంటే మెగాబైట్స్, కేబీ అంటే కిలోబైట్స్, బిఐటి అంటే బైనరీ డిజిట్, జీబీ అంటే గిగాబైట్, టీబీ అంటే టెరాబైట్. ఫుల్ ఫామ్స్ కూడా హైలైట్ చేసుకోండి. అండ్ ముందు కెపాసిటీస్ అంటే 1 టీబీ అంటే టీబీకి ముందు జీబీ కాబట్టి 1024 జీబీ. అంటే జీబీ కన్నా టీబీ పెద్దది. సో టీబీ పెద్దది కాబట్టి టీబీ కన్నా ముందు
జీబీ కాబట్టి 1024 జీబీ. జీబీ కన్నా చిన్నది ఏమని చెప్పాను, ఎంబీ కాబట్టి 1 జీబీ ఈజ్ ఈక్వల్ టు 1024 మెగాబైట్స్. మెగాబైట్ కన్నా చిన్నది కిలోబైట్ అని చెప్పాను కాబట్టి 1 మెగాబైట్ ఈజ్ ఈక్వల్ టు 1024 కిలోబైట్స్. కిలోబైట్ కన్నా బైట్ చిన్నది కాబట్టి 1 కిలోబైట్ ఈజ్ ఈక్వల్ టు 1024 బైట్స్. బైట్ కన్నా బిట్ చిన్నది కాబట్టి 1 బైట్ ఈజ్ ఈక్వల్ టు 8 బిట్స్ అని చెప్తాం. మీకు బోర్డు మీద ఎక్స్ప్లెనేషన్ అయితే చాలా స్పష్టంగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇంతకన్నా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వలేము. సో దీనికి ఆన్సర్ ఏంటి, 1024 గిగాబైట్స్. నెక్స్ట్ వైరస్ పూర్తి రూపము. వైరస్ చాలా ఇంపార్టెంట్. అంటే వైరస్ అంటే మనకు ఎలాగైతే డిసీజెస్ వస్తాయో కంప్యూటర్ కూడా అలా. అంటే వైరస్ వస్తే కంప్యూటర్ ఆటోమేటిక్గా ఏం చేస్తుంది, కొన్ని ఫైల్స్ని సరిగా ప్రాసెస్ జరగదు. అదేవిధంగా కొన్ని ఫైల్స్ని అది ఆటోమేటిక్గా డిలీట్ చేసుకుంటుంది. కొన్ని ఫైల్స్ ఆటోమేటిక్గా కరెక్ట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో అలాంటప్పుడు కంప్యూటర్కి ఏం పట్టింది అంటామంటే వైరస్ వచ్చింది అంటాం. ఆ వైరస్ని తీసివేయడం కోసం మనం కొన్ని సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తాం. ఏంటి అవి, యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్ అంటాం. అంటే వైరస్ను తొలగించడం కోసం యూజ్ చేసేటివే యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్ అంటాం. అవి ఏవిజీ కానీ, క్యాస్పర్స్కై కానీ ఇలా చాలా ఉన్నాయి. అది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతాడు. ఈ క్రింది వాణిలో యాంటీవైరస్ సాఫ్ట్వేర్ను గుర్తించండి అంటాడు. యాంటీవైరస్ సాఫ్ట్వేర్ని గుర్తించండి అంటే ఆ యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్ ఏంటో మీకు స్పష్టంగా తెలియాలి. ఇక్కడ మనకు వైరస్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే విటల్ ఇన్ఫర్మేషన్ రీసోర్స్ అండర్ సీజ్. హైలైట్ చేసుకోండి. వైరస్ ఫుల్ ఫామ్ ఏంటి, విటల్ ఇన్ఫర్మేషన్ రీసోర్స్ అండర్ సీజ్. ఇది వైరస్ యొక్క ఫుల్ ఫామ్. వైరస్ అనేది మనకి ఎలాగైతే డిసీజెస్ ఫామ్ అవుతాయో కంప్యూటర్కి కూడా ఒక వైరస్, మన మొబైల్లో కూడా వైరస్ ఉంది అంటే ఫైల్స్ స్లోగా ఓపెన్ కావడం కానివ్వండి, కొన్ని ఫైల్స్ ఆటోమేటిక్గా డిలీట్ కావడం కానివ్వండి, కొన్ని ఫైల్స్ ఆటోమేటిక్గా కరెక్ట్ కావడం కానివ్వండి, సరిగా ప్రాసెస్ జరగకపోవడం కానివ్వండి, అది వైరస్ వల్ల మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ స్వయం అనే ఎంఓఓసి ప్లాట్ఫామ్ను అభివృద్ధి పరిచిన వారు. ఇక్కడ చాలా అబ్రివేషన్స్ ఉన్నాయి చూడండి. ఈ అబ్రివేషన్స్ మీకు ఇక్కడ క్లియర్గా ఇచ్చాను చూడండి. ఎంఓఓసి అంటే మీకు ఆల్రెడీ చెప్పాను ఏంటి, మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్ అని చెప్పాను. అబ్రివేషన్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ స్వయం చాలా ఇంపార్టెంట్, సిలబస్లో ఉంది ఇది. స్వయం ఫుల్ ఫామ్ ఏంటి, స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్. ఇది స్వయం యొక్క అబ్రివేషన్ అనమాట. నెక్స్ట్ ఎన్సిటిఈ అందరికీ తెలిసిందే ఓకేనా. మనం బుక్స్ ఎస్సీఆర్టీ ఎన్సిటిఈ అంటాం కదా, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. ఎన్సిటిఈ ఫుల్ ఫామ్ ఏంటి, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ ఎంహెచ్ఆర్డి మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రీసెర్చ్ డెవలప్మెంట్, చాలా ఇంపార్టెంట్. ఎంహెచ్ఆర్డి ఫుల్ ఫామ్ ఏంటి, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రీసెర్చ్ డెవలప్మెంట్. నెక్స్ట్ ఏఐసిటిఈ చాలా వరకు మీరు వినే ఉండింటారు, అక్కడక్కడ స్కూళ్ళలో కనిపిస్తూ ఉంటుంది వర్డ్. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏఐసిటిఈ. నెక్స్ట్ ఎన్యుపిఏ అలా ఇవ్వచ్చు, ఎన్యుఈపిఏ అని కూడా ఇవ్వచ్చు ఫ్రెండ్స్ ఓకేనా. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్. ఇవి అక్కడ ఇచ్చిన క్వశ్చన్ యొక్క ఫుల్ ఫామ్స్. అంటే ఒక క్వశ్చన్ ఒకటే చెప్తే బాగోదు కాబట్టి ఇక్కడ ఇచ్చిన ప్రతిదాని యొక్క ఫుల్ ఫామ్ అయితే చెప్పాను. బట్ ఇక్కడ స్వయం అండ్ ఎంఓఓసి ప్లాట్ఫామ్ను అభివృద్ధి పరిచిన వారు ఎవరు అంటే ఏఐసిటిఈ అండ్ ఎంహెచ్ఆర్డి. ఇక్కడ మనము ఆప్షన్ డి అనేది మనం సరైన సమాధానంగా చెప్పుకుంటాం. వీటి యొక్క ఫుల్ ఫామ్స్ మీకు క్లియర్గా ఇప్పుడైతే చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్రింది వాణిలో ఇన్పుట్ డివైస్ ఏంటి. ఇందాక నేను మీకు ఫస్ట్ బిట్లోనే చెప్పాను ఇన్పుట్ డివైజెస్ అవుట్పుట్ డివైజెస్ అని. ఎలిమినేటింగ్ ప్రాసెస్ ద్వారా వెళ్తామా, ఓకే. మీకు ఏమని చెప్పాను, స్పీకర్ అనేది ఏం చెప్పాను, క్లియర్గా అవుట్పుట్ డివైస్ అని చెప్పాను, చాలా స్పష్టంగా చెప్పాను. స్పీకర్ కానీ, ఫ్లోటర్ కానీ, ప్రింటర్ కానీ ఇవన్నీ మనకు అవుట్పుట్ డివైజెస్ అని చెప్పాను. సో మానిటర్ కూడా మనకి ఏమవుతుంది, అవుట్పుట్ డివైస్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండిట్లో ఒకటి ఇన్పుట్ డివైస్, అవునా. ఎలిమినేటింగ్ ప్రాసెస్, ఎందుకంటే మనం చాలా ఇన్పుట్స్ చాలా అవుట్పుట్స్ ఉంటాయి కాబట్టి మనం చెప్పిన వాటిలో ఏదైనా ఒక వర్డ్ మిస్ అయినా కానీ ఎలిమినేటింగ్ ద్వారా చెప్పేయచ్చు. నెక్స్ట్ మీకు చెప్పేటప్పుడు సెన్సార్ అనేది కూడా ఏమని చెప్పాను, ఇన్పుట్ అని చాలా స్పష్టంగా చెప్పాను, అవునా. కీబోర్డు, మౌస్, స్కానరు, సెన్సార్, బార్కోడ్ రీడరు, ఆప్టికల్ మార్క్ రీడరు, మ్యాగ్నెటిక్ ఇంక్, క్యారెక్టర్ రికగ్నైజ్డ్, ఇవన్నీ మీకు ఇన్పుట్ డివైజెస్ అని చెప్పాను. సో ఇక్కడ మనకు సెన్సార్ మనకి ఏమవుతుందంటే ఇన్పుట్ డివైస్ అవుతుంది కాబట్టి డైరెక్ట్గా మనము ఆప్షన్ ఏ ఇన్పుట్ డివైస్గా మనం ఇక్కడ చెప్పేయచ్చు. నెక్స్ట్ ల్యాన్ ఫుల్ ఫామ్. ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని మనకు చాలా అడగచ్చు ఫ్రెండ్స్. నెట్వర్క్స్ని బేస్ చేసుకొని మీకు చాలా వరకు హెచ్టిఎంఎల్ అని, హెచ్టిటిపి అని, ల్యాన్ అని, వ్యాన్ అని, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అని, డబ్ల్యూఏఎన్ వ్యాన్ అని, ఎంఏఎన్ మ్యాన్ అని ఇలా కొన్ని ఉన్నాయి. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అంటే మీకు తెలిసిందే వరల్డ్ వైడ్ వెబ్ www. హెచ్టిటిపి మీరు నెట్ ఆన్ చేసినప్పుడు ఏదైనా సైట్ ఓపెన్ చేసినప్పుడు http:// సంథింగ్ వస్తుంది చూడండి. హెచ్టిటిపి హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్,
హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, అదొక ప్రోటోకాల్. అలాంటివి ఇంకా ఉన్నాయి. టీసీపీ ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, ఐపీ ఇంటర్నెట్ ప్రోటోకాల్, ఐపీ ఇంటర్నెట్ ప్రోటోకాల్. నెక్స్ట్ హెచ్టిఎంఎల్ అని ఉంటాం. హెచ్టిఎంఎల్ అంటే ఏంటి? హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. అంటే వెబ్ పేజెస్ని డెవలప్ చేయడం కోసం యూజ్ చేసే ఆ లాంగ్వేజ్. వెబ్ పేజెస్ అంటే మనకు తెలుసు కదా, మనం ఏదైనా నెట్ ఆన్ చేయగానే మనకు ఒక వెబ్ పేజ్ డిస్ప్లే అవుతుంది. ఆ వెబ్ పేజెస్ని డిజైన్ చేయడం కోసం, డెవలప్ చేయడం కోసం యూజ్ చేసే లాంగ్వేజే మనకు హెచ్టిఎంఎల్ అంటాం. హెచ్టిఎంఎల్ ఇట్స్ టు క్రియేట్స్ వెబ్ పేజెస్ అంటాం. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ డెవలప్ చేసింది ఎవరు? హైపర్ టెక్స్ట్ టిమ్ బెర్నర్స్-లీ. ఓకేనా, ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ని డెవలప్ చేసింది కూడా టిమ్ బెర్నర్స్-లీనే. హెచ్టిఎంఎల్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ వరల్డ్ వైడ్ వెబ్. ఇంటర్నెట్ ఫుల్ ఫామ్ ఇంటర్నెట్, ఇంటర్నేషనల్ నెట్వర్క్, ఇంటర్నేషనల్ నెట్వర్క్ అంటాం. మరి ల్యాన్ పరంగా చెప్తే ల్యాను, వ్యాను, మ్యాన్ అని 3 ఉన్నాయి. LAN అంటే లోకల్ ఏరియా నెట్వర్క్ అని ఆప్షన్లో ఉందా? ఎస్, ఆప్షన్ డి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. LAN అంటే లోకల్ ఏరియా నెట్వర్క్. WAN అని ఇచ్చాడనుకోండి, WAN అని ఇచ్చాడనుకోండి వైడ్ ఏరియా నెట్వర్క్, వైడ్ ఏరియా నెట్వర్క్. అదే MAN అని ఇచ్చాడనుకోండి మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అంటాం. మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అంటాం. వీటిని బేస్ చేసుకొని కూడా బిట్స్ అడగడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్, ఇంకా చాలా ఉన్నాయి. అంటే ప్రతి క్వశ్చన్ పేపర్లో. నెక్స్ట్ 11th వన్ అబ్జర్వ్ చేస్తే ఐసీటీ మీన్స్. మరి ఐసీటీ యొక్క విస్తరణ రూపం ఏంటి? సో మన సబ్జెక్ట్ ఐసీటీ కాబట్టి ఐసీటీ ఫుల్ ఫామ్ తెలియాలి ఫ్రెండ్స్. మరి ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో ఐసీటీ ఫుల్ ఫామ్ ఏంటి? ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. హైలైట్ చేసుకోండి, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. నెక్స్ట్ 12th క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే క్రింది వాణిలో అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఏంటి? మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను బోర్డు మీద. సిస్టమ్ సాఫ్ట్వేర్, అప్లికేషన్ సాఫ్ట్వేర్ అని 2 సాఫ్ట్వేర్ల గురించి మీకు చాలా స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. మరి అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అంటేనే మనకి ఏం నోటెడ్ అవుతాయి? ఎంఎస్ ఆఫీస్ కానివ్వండి, డిటిపి కోర్స్ అంటాం కదా, డిటిపి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. డిటిపి కూడా మనకి ఏమవుతుంది అంటే ఒక అప్లికేషన్ సాఫ్ట్వేరే అవుతుంది. మరి డిటిపి ఫుల్ ఫామ్ ఏంటి? డెస్క్ టాప్ పబ్లిషింగ్. హైలైట్ చేసుకోండి, డెస్క్ టాప్ పబ్లిషింగ్. ఎక్కువగా మనము జాబ్ వర్క్స్ కోసం యూజ్ చేసేటువంటి అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఏంటి అంటే మనకు డిటిపి అని చెప్తాం. అంటే దీంట్లో మీకు పేజ్ మేకరు, ఫోటోషాప్ ఇవన్నీ మనము ఎక్కువగా మ్యారేజ్కి సంబంధించినటువంటి పిక్స్ని ఎడిటింగ్ చేస్తారు చూడండి, మొత్తము ఫోటోషాప్లో చేస్తారు. పేజ్ మేకర్ ఏదైనా ఇన్విటేషన్ కార్డ్స్ కానివ్వండి, లేదా ఏదైనా పాంప్లెట్ కానివ్వండి, ఇవన్నీ మనము పేజ్ మేకర్లో డిజైన్ చేయడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఫొటోస్కు సంబంధించి అయితే మనము ఫోటోషాప్లో అబ్జర్వ్ చేయవచ్చు అనమాట. అవన్నీ డిటిపి కోర్స్ అంటాం, డెస్క్ టాప్ పబ్లిషింగ్. ఇది కూడా ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్కి సంబంధించిందే. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకు అప్లికేషన్ సాఫ్ట్వేర్ మనకి ఏమవుతుంది అంటే ఎంఎస్ ఆఫీస్ అవుతుంది. మరి ఇక్కడ ఎంఎస్ అంటే అర్థం ఏంటి? ఎంఎస్ అంటే మైక్రోసాఫ్ట్. ఎంఎస్ అనేది మనకి ఏమవుతుంది ఫ్రెండ్స్? ఇక్కడ మైక్రోసాఫ్ట్. మరి మైక్రోసాఫ్ట్ను డెవలప్ చేసిన పర్సన్ ఎవరు? బిల్ గేట్స్. ఎంఎస్ ఆఫీస్ అంటేనే మనకు దాంట్లో ఉండేటివి ఎంఎస్ వర్డ్ కావచ్చు, ఎక్సెల్ కావచ్చు, పవర్ పాయింట్ కావచ్చు, యాక్సెస్ కావచ్చు, అవుట్లుక్స్ కావచ్చు. సమ్ టైమ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతాడు, ఈ క్రింది వాణిలో ఎంఎస్ ఆఫీస్కు సంబంధించినటువంటిది అని అడుగుతాడు. ఎంఎస్ ఆఫీస్కి సంబంధించినటువంటిది అని ఆప్షన్స్లో వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, అవుట్లుక్ ఇలా ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఎంఎస్ ఆఫీస్ అని మనకేమవుతుంది? అప్లికేషన్ సాఫ్ట్వేర్ అవుతుంది. ఇక్కడ మైక్రోసాఫ్ట్ వాళ్ళకి ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. మరి మైక్రోసాఫ్ట్ వాళ్ళకు ఉండేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏంటి అంటే విండోస్ అని ఉండేటివన్నీ మనకి ఏమవుతాయి అంటే ఆపరేటింగ్ సిస్టమ్స్ ఎవరివి అంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళవే. అదేవిధంగా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనేటువంటి ఒక బ్రౌజర్ ఉంటుంది మనకు. మొజిల్లా ఫైర్ ఫాక్స్, గూగుల్ క్రోమ్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. ఆ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కూడా ఎవరిది అంటే మనకు మైక్రోసాఫ్ట్ వాళ్ళదే. అంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళదే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కావచ్చు, ఆపరేటింగ్ సిస్టమ్స్ పరంగా విండోస్ కావచ్చు, ఇవన్నీ మైక్రోసాఫ్ట్ వాళ్ళ పరంగానే చెప్పొచ్చు. నెక్స్ట్ దాస్, ఇది ఆపరేటింగ్ సిస్టమ్, డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. డిఓఎస్ ఫుల్ ఫామ్ ఏంటి? డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. విండోస్ అంటే విండోస్ 2000 కావచ్చు, 98 కావచ్చు, 95 కావచ్చు, విండోస్ ఎక్స్పీ కావచ్చు, లేటెస్ట్గా విండోస్ 7 కావచ్చు, విండోస్ 8 కావచ్చు, విండోస్ 10 కావచ్చు, ఇవన్నీ మనకి ఏమవుతాయి అంటే ఆపరేటింగ్ సిస్టమ్స్ అవుతాయి. నెక్స్ట్ లైనక్స్ కూడా మనకు ఒక ఆపరేటింగ్ సిస్టమే. అంటే సమ్ టైమ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్రింది వాణిలో ఆపరేటింగ్ సిస్టమ్ కానిది గుర్తించండి అంటాడు. మనకు ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే మనకి ఏమేమి గుర్తు రావాలి? డెస్క్టాప్ పబ్లిషింగ్,
డిఓఎస్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్, డిఓఎస్ కానివ్వండి, విండోస్కు సంబంధించినవి కానివ్వండి, యూనిక్స్ కానివ్వండి, లైనెక్స్ కానివ్వండి, ఇవన్నీ మనకి ఏమవుతాయంటే ఆపరేటింగ్ సిస్టమ్స్ అవుతాయి. అవి మనకు క్లియర్గా మీకు మన వీడియోస్లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, అబ్జర్వ్ చేయగలరు. నెక్స్ట్ 1 యుటాబైట్ దేనికి సమానము అని ఇచ్చాడు. మీకు దీనికి సంబంధించినటువంటి మెమరీస్కి సంబంధించినటువంటి స్టోరేజ్ మెమరీకి సంబంధించినటువంటి ఖచ్చితంగా ఒక బిట్ అడుగుతారు ఫ్రెండ్స్. 100% ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక బిట్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. దీని గురించి మీకు చాలా చాలా స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో ఇక్కడ మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, బోర్డు మీద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఇక్కడ మీకు అర్థం కావడం కోసము ఒక టేబుల్ రూపంలో చెప్తున్నా. బిట్ అంటే ఏంటి? అతి స్మాలెస్ట్ స్టోరేజ్ యూనిట్ ఏంటి అంటే మనం బిట్గా చెప్తాం. మరి బిట్ అంటేనే ఫుల్ ఫామ్ ఏంటి? బైనరీ డిజిట్. బైనరీ డిజిట్ వాల్యూస్ ఏంటి? 0 and 1. సో బిట్ కన్నా పెద్దది ఏంటి? బైట్. బైట్ కన్నా పెద్దది కిలోబైట్. కిలోబైట్ కన్నా మెగాబైట్. మెగాబైట్ కన్నా గిగాబైట్. గిగాబైట్ కన్నా టెరాబైట్. టెరాబైట్ కన్నా పెటాబైట్. తర్వాత ఎగ్జాబైట్. నెక్స్ట్ జెటాబైట్. నెక్స్ట్ ఎటాబైట్. ఇలా మీరు ఆ కెపాసిటీస్ కూడా చాలా చాలా హైలైట్ చేసుకోవాలి. ఎటాబైట్ తర్వాత కూడా ఇంకా చాలా ఉన్నాయి. ఎటాబైట్ తర్వాత బ్రోంటోబైట్, తర్వాత జియోబైట్. ఇవన్నీ మనకు ఒక ఆర్డర్లో ఎక్స్ప్లెనేషన్ అయితే మనం స్పష్టంగా చెప్పొచ్చు. మీకు క్లియర్గా మన యూట్యూబ్ ఛానల్లో సపరేట్గా దీనికి సంబంధించినటువంటి వీడియో చేశాను. అది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలో కూడా చాలా స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. మరి ఇక్కడ ఒక యోటాబైట్ అని ఇచ్చాడు. సో యోటాబైట్ ఎక్కడ ఉందో చూడండి, ఇక్కడ ఉంది చూడండి. యోటాబైట్ అంటే ఏంటి? 1024 జెటాబైట్కి సమానము. 1024 జెటాబైట్ ఆప్షన్లో ఉందా? ఎస్, 1024 జెటాబైట్. అంటే ఇక్కడ మీకు ఆ కెపాసిటీస్ తెలియాలి ఆర్డర్లో. తర్వాత మనకు బైట్ తర్వాత కిలోబైట్ అని, కిలోబైట్ తర్వాత మెగాబైట్ అని, మెగాబైట్ తర్వాత గిగాబైట్ అని, అలా మీరు గిగాబైట్ తర్వాత టెరాబైట్ అని, ఇలా మీరు ఆర్డర్ బాగా గుర్తుపెట్టుకుంటే 1024 కాంబినేషన్తో ఉంటుంది. కాబట్టి మీరు ఆన్సర్ ఈజీగా చెప్పేయచ్చు. అది చాలా స్పష్టంగా మన యూట్యూబ్ ఛానల్లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, అబ్జర్వ్ చేయగలరు. నెక్స్ట్ క్వశ్చన్ స్టోరేజ్ సంబంధించినవి. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 14th వన్. ఐసీటీ మాధ్యమంగా జరిగే బోధనాభ్యసన దేనిని ప్రోత్సహించదు? ఇచ్చినటువంటి వాటిలో ఐసీటీ మాధ్యమంగా జరిగే బోధనాభ్యాసలో క్రింది వాటిని ప్రోత్సహించదు అని ఇచ్చాడంట. దేనిని ప్రోత్సహించదు అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, చేయడం ద్వారా అభ్యసనము, విమర్శనాత్మక ఆలోచన, నిష్క్రియాత్మక అభ్యసనము, పరిశోధన మరియు మూల్యాంకన నైపుణ్యాలు. వీటిలో ఈ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లలో మరి ప్రోత్సహించదు, ప్రోత్సహించనిది మనకి ఏమవుతుంది అంటే నిష్క్రియాత్మక అభ్యసనాన్ని ప్రోత్సహించదు. హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ బిట్. ఐసీటీ మాధ్యమంగా జరిగే బోధనాభ్యసన దేనిని ప్రోత్సహించదు అంటే నిష్క్రియాత్మక అభ్యసనను ప్రోత్సహించదు. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా ఇచ్చాను వీడియోస్లో. విద్యలో భాగస్వామ్య అభ్యసనానికి, పత్రాల మార్పిడికి ప్రముఖంగా ఉపయోగించేటువంటి వేదిక అని ఇచ్చాడు. ఏ వేదికను ఉపయోగిస్తాము అంటే గూగుల్ క్లాస్ రూమ్ అనేది ఉపయోగించడం అయితే జరుగుతుంది. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఎందుకు ఉపయోగిస్తాము? మైక్రోసాఫ్ట్ వాళ్ళది ఇందాక చెప్పాను కదా, ఎంఎస్ ఆఫీస్లో మనకి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ కూడా వస్తుంది. ఎంఎస్ వర్డ్ అనుకోండి, ఏదైనా డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకోవడం కానివ్వండి, లెటర్స్ క్రియేట్ చేసుకోవడం కానివ్వండి, దానికోసం మనం ఎక్కువగా ఎంఎస్ వర్డ్ యూజ్ చేస్తాము. పవర్ పాయింట్ అనుకోండి, ప్రెజెంటేషన్స్ని క్రియేట్ చేయడం కోసము, స్లైడ్స్ క్రియేట్ చేయడం కోసం యూజ్ చేస్తూ ఉంటాం. ఎక్సెల్ అనుకోండి, ఎక్కువగా చార్ట్స్ ప్రిపరేషన్ కోసము, క్యాలిక్యులేషన్స్ కోసం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. బట్ ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ బేస్ చేసుకొని విద్యలో భాగస్వామ్య అభ్యసనానికి, పత్రాల మార్పిడికి ప్రముఖంగా ఉపయోగించేటువంటి వేదిక మనకి ఏమవుతుంది అంటే గూగుల్ క్లాస్ రూమ్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ సిడి యొక్క గరిష్ట నిల్వ సామర్థ్యం ఏంటి? సో ఇక్కడ మీకు సిడి, డివిడి అని 2 చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. అదేవిధంగా ఫ్లాపీ అని కూడా చెప్పొచ్చు. సో ఫ్లాపీ కెపాసిటీ చాలా తక్కువ ఫ్రెండ్స్. ఒకప్పుడు ఫ్లాపీ డిస్క్ అని ఉండేది. ఫ్లాపీ డిస్క్ యొక్క కెపాసిటీ ఎంత అంటే మరి కంటిన్యూషన్లో అబ్జర్వ్ చేస్తే సిడి, డివిడి, ఫ్లాపీ అనేటి మనం క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు. మరి ఫ్లాపీ యొక్క కెపాసిటీ ఎంత అంటే ఒకప్పుడు ఫ్లాపీ యూజ్ చేసే వాళ్ళు చాలా చాలా తక్కువ కెపాసిటీ. మరి ఫ్లాపీ యొక్క కెపాసిటీ ఎంత అంటే 1.44 MB. 1.44 MB. ఎంబీ అంటే తెలుసు కదా, మెగాబైట్ అంటాం. సో ఫ్లాపీ యొక్క కెపాసిటీ చాలా తక్కువ. తర్వాత సిడి వచ్చింది. సిడి అంటే ఏంటి? కాంపాక్ట్ డిస్క్. సిడి ఫుల్ ఫామ్ కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మరి సిడి ఫుల్ ఫామ్ ఏంటి? కాంపాక్ట్ డిస్క్.
డిస్క్, సిడి రోమ్ అంటాడు ఒక్కోసారి, సిడి రోమ్ ఆర్ఓఎం అంటాడు. మరి ఆర్ఓఎం ఫుల్ ఫామ్ ఏంటి? రీడ్ ఓన్లీ మెమరీ. మరి ఆర్ఓఎం తెలుసు అంటే మీకు ఆటోమేటిక్గా ఆర్ఏఎం కూడా తెలియాలి, ర్యామ్ అంటాం. సో మొబైల్లో కూడా మనము ర్యామ్ ఎంత అని అడుగుతాం. సో ఆర్ఏఎం ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, ఆర్ఏఎం ఫుల్ ఫామ్ ఏంటి? ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఆర్ఓఎం ఫుల్ ఫామ్ ఏంటి? రీడ్ ఓన్లీ మెమరీ. సిడి యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? కాంపాక్ట్ డిస్క్. సిడితో పాటు డివిడి అని ఉంది. సో డివిడి యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే డిజిటల్ వర్సటైల్ డిస్క్. డివిడి యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? డిజిటల్ వర్సటైల్ డిస్క్. హైలైట్ చేసుకోండి. మరి డివిడి యొక్క కెపాసిటీ ఎంత అంటే 4.7 GB. జీబీ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? గిగాబైట్. డివిడి యొక్క కెపాసిటీ ఏంటి? 4.7 GB సుమారుగా. మరి సిడి యొక్క కెపాసిటీ ఏంటి అంటే అప్రాక్సిమేట్గా 700 MB ఉంటుంది ఫ్రెండ్స్. సమ్ టైమ్స్ ఆప్షన్లో 650 నుంచి 700 మధ్యలో కూడా ఇస్తాడు. సో 650 700 మధ్యలో ఇచ్చినా కానీ మీరు ఆన్సర్గా తీసుకోవచ్చు అనమాట. అంటే సిడి యొక్క అప్రాక్సిమేట్గా కెపాసిటీ ఎంత అంటే 700 MBగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఎంబీ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? మెగాబైట్. జీబీ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? గిగాబైట్. టీబీ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? టెరాబైట్. అబ్రివేషన్స్ కూడా చాలా 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 ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ ఎల్ఈడి అనగా, సో ఇక్కడ మీకు ఎల్ఈడి ఎల్సిడి రెండింటి గురించి చెప్పాలి. మరి ఎల్సిడి ఫుల్ ఫామ్ ఏంటి? ఎల్సిడి లైట్ ఎమిటింగ్ డయోడ్. అబ్రివేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఎల్సిడి ఎల్ఈడి లైట్ ఎమిటింగ్ డయోడ్. ఎల్సిడి అంటే లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. హైలైట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎల్సిడి ఫుల్ ఫామ్ ఏంటి? ఎల్సిడి లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. ఎల్ఈడి ఫుల్ ఫామ్ ఏంటి? లైట్ ఎమిటింగ్ డయోడ్. సో ఆప్షన్ 1లోనే ఉంది. ఎల్ఈడి ఫుల్ ఫామ్ ఏంటి? లైట్ ఎమిటింగ్ డయోడ్. హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ క్రింది వాణిలో ఇన్పుట్ సాధనం ఏంటి? మీకు ఆల్రెడీ చాలా క్లియర్గా చెప్పాను, బోర్డు మీద చాలా స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇన్పుట్ డివైసెస్ అంటే ఏంటి? మనకు కీబోర్డ్ కానీ మౌస్. ఇన్పుట్ అంటేనే మనకేంటి? టు ఎంటర్ డేటా ఇంటూ ఏ కంప్యూటర్. అంటే మనం దేని ద్వారా అయితే మనం కంప్యూటర్కి సమాచారాన్ని అందిస్తామో అవన్నీ మనం ఇన్పుట్ డివైజెస్ కింద చెప్పుకోవచ్చు. మరి అవుట్పుట్ అంటే ఏంటి? టు ప్రింట్ రిజల్ట్ ఫ్రమ్ ఏ కంప్యూటర్. అంటే కంప్యూటర్ నుంచి వచ్చేటువంటి ఫలితం ఎక్కడి నుంచి అయితే మనం చూస్తామో అది మనకి ఏమవుతుంది? అవుట్పుట్ డివైస్, అవుట్పుట్ సాధనము అంటాం. మరి ఇన్పుట్గా మనము కీబోర్డ్ కానీ, మౌస్ కానీ, స్కానర్ కానీ, లైట్ పెన్ కానీ, మనము స్కానర్ కానీ, నెక్స్ట్ ఇంకా ఏం చెప్పొచ్చు? ఓఎంఆర్ ఆప్టికల్ మార్క్ రీడర్ కానివ్వండి, బార్ కోడ్ రీడర్ కానివ్వండి, ఇవన్నీ మనము ఇన్పుట్ డివైజెస్గా చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అవుట్పుట్ డివైజెస్ అంటే ఏంటి? మనకి అవుట్పుట్ డివైజెస్ అంటే స్పీకర్స్ కానీ, ప్రింటర్స్ కానీ, ఫ్లోటర్స్ కానీ, మానిటర్స్ కానీ, ఇవన్నీ మనం అవుట్పుట్ డివైజెస్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రింటర్ మనకేమవుతుంది? అవుట్పుట్ డివైస్. మానిటర్ మనకేమవుతుంది? అవుట్పుట్ డివైస్. స్పీకర్ మనకేమవుతుంది? అవుట్పుట్ డివైస్. స్కానర్ మనకేమవుతుంది అంటే ఇన్పుట్ డివైస్. హైలైట్ చేసుకోండి. స్కానర్ మనకేమవుతుంది ఫ్రెండ్స్? ఇక్కడ ఇన్పుట్ డివైస్. స్కానర్తో పాటు మీకు ఇప్పుడే చెప్పాను కదా, కీబోర్డ్ కానీ, మౌస్ కానీ, జాయిస్టిక్ కూడా, జాయిస్టిక్ కానీ, బార్ కోడ్ రీడర్ కానీ, ఆప్టికల్ మార్క్ రీడర్ కానీ, క్యారెక్టర్ స్టిక్ ఇంక్ రికగ్నైజర్ కానీ, ఇవన్నీ మనకి ఏమవుతాయి అంటే ఇన్పుట్ డివైజెస్కి బెస్ట్ ఎగ్జాంపుల్స్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ హెచ్టిఎంఎల్ అంటే ఏంటి? మీకు చాలా స్పష్టంగా చెప్పాను, క్లియర్గా మన బోర్డు మీద ఎక్స్ప్లెనేషన్లో చాలా స్పష్టంగా దీని గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. సో హెచ్టిఎంఎల్ అనేది దేనికోసం యూజ్ చేస్తాము అంటే వెబ్ పేజెస్ని క్రియేట్ చేయడం కోసం ఉపయోగించేటువంటి ఒక లాంగ్వేజ్ ఫ్రెండ్స్. ఇది టు క్రియేట్స్ వెబ్ పేజెస్ అంటాం. అంటే ఇక్కడ హెచ్టిఎంఎల్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఫుల్ ఫామ్ ఏంటి? హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటాం. ఈ లాంగ్వేజ్ని దేనికోసం యూజ్ చేస్తాము అంటే టు క్రియేట్స్ వెబ్ పేజెస్. అంటే వెబ్ పేజెస్ని క్రియేట్ చేయడం కోసం యూజ్ చేసేటువంటి లాంగ్వేజ్ అంటేనే మనకు హెచ్టిఎంఎల్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. మరి దీన్ని డెవలప్ చేసిన పర్సన్ ఎవరు అంటే టిమ్ బెర్నర్స్-లీ. హైలైట్ చేసుకోవాలి, టిమ్ బెర్నర్స్-లీ. దీంతోపాటు మీకు హెచ్టిటిపి అని కూడా వినింటారు మీరు. ఏదైనా మనం నెట్లో సెర్చ్ చేసేటప్పుడు http:// సంథింగ్ వస్తుంది. అక్కడ హెచ్టిటిపి అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. హెచ్టిటిపి ఫుల్ ఫామ్ ఏంటి? హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. మరి ప్రోటోకాల్ వచ్చింది కాబట్టి ఐపీ కూడా ఒక ప్రోటోకాలే. మరి ఐపీ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఐపీ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? ఇంటర్నెట్ ప్రోటోకాల్. నెక్స్ట్ టీసీపీ అని కూడా వచ్చి ఉంటుంది, ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, అది కూడా మనకి ఏమవుతుంది అంటే ఒక ప్రోటోకాల్కి సంబంధించింది. ఇక్కడ ఫుల్ ఫామ్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే హెచ్టిఎంఎల్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, హెచ్టిటిపి
హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, ఐపీ ఇంటర్నెట్ ప్రోటోకాల్, టీసీపీ ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, డిబిఎంఎస్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. డిబిఎంఎస్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఫుల్ ఫామ్ వరల్డ్ వైడ్ వెబ్. ఇలాంటివన్నీ మీకు అబ్రివేషన్స్కు సంబంధించింది ఒక వీడియో చేశాను, ఆ వీడియో అబ్జర్వ్ చేయగలరు. పేమెంట్ వాళ్ళకైతే యాజ్ యూజువల్గా వచ్చేస్తాయి. నెక్స్ట్ క్రింది వాటిలో మైక్రోసాఫ్ట్ ఆఫీస్కు సంబంధం లేని అప్లికేషన్ ఏంటి అని అడిగాడు. ఇందాక కూడా మీకు చెప్పాను, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అంటేనే మీకు ఏం చెప్పాను, ఎంఎస్ వర్డ్ కానీ, ఎక్సెల్ కానీ, పవర్ పాయింట్ కానీ, యాక్సెస్ కానీ, అవుట్లుక్స్ కానీ ఇవన్నీ మనకు ఎంఎస్ ఆఫీస్కు సంబంధించినవి అని చెప్పాను. పవర్ పాయింట్ ఎంఎస్ ఆఫీస్కు సంబంధించిందే. ఓకేనా, స్లైడ్స్ క్రియేట్ చేయడం కోసము, ప్రెజెంటేషన్స్ క్రియేట్ చేయడం కోసం అని చాలా స్పష్టంగా చెప్పాను. ఎక్సెల్ కూడా మైక్రోసాఫ్ట్ ఆఫీస్కు సంబంధించిందే. అవుట్లుక్ కూడా మైక్రోసాఫ్ట్ ఆఫీస్కు సంబంధించిందే. బట్ ఫోటోషాప్ అనేది మైక్రోసాఫ్ట్ ఆఫీస్కు సంబంధించింది కాదు. ఇది మీకు డిటిపి అని చెప్పాను చూడండి, డెస్క్టాప్ పబ్లిషింగ్లో మీకు డిటిపి కానీ, ఆ డిటిపిలో మీకు ఫోటోషాప్ కానీ, పేజ్ మేకర్ కానీ అవన్నీ మీకు డిటిపిలో వస్తాయి అని చెప్పాను. సో ఇక్కడ మీకు పవర్ పాయింట్, అవుట్లుక్, ఎక్సెల్ అనేటివి మైక్రోసాఫ్ట్ ఆఫీస్కు సంబంధించినవి. ఫోటోషాప్ అనేది సంబంధం లేని అప్లికేషన్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 22 క్రింది వాటిలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్కు ఉదాహరణ. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అంటే తెలుసు కదా, ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ అవన్నీ మనకి ఏమవుతాయంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. ఇక్కడ మీకు ఏమని అడిగాడు క్వశ్చన్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అంటే ఏంటి అని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఉదాహరణ అడిగాడు. ఫేస్బుక్ మనము బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. గూగుల్ అనేది ఒక సెర్చ్, అంటే మనం ఏ ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేయాలన్నా మనము గూగుల్లో సెర్చ్ చేస్తాం. అది వికీపీడియాగా మనం ఇక్కడ చెప్పుకుంటాము. సో ఫేస్బుక్ అనేది మనకి ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అది. అదేవిధంగా మనం ఇప్పుడు యూజ్ చేసేటువంటి వాట్సాప్ కూడా మనకు సోషల్ మీడియా ప్లాట్ఫామే. నెక్స్ట్ టెలిగ్రామ్ యూజ్ చేస్తూ ఉంటాం చూడండి, టెలిగ్రామ్ కూడా మనకి ఏమవుతుంది, సోషల్ మీడియా ప్లాట్ఫామే అవుతుంది. యూట్యూబ్ కూడా ఒక రకమైనటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామే ఫ్రెండ్స్. ఇక్కడ రెండు ఆప్షన్స్ ఇచ్చాడు, బట్ మీకు ఆప్షన్ బి యూట్యూబ్ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామే, ఆప్షన్ సి ఫేస్బుక్ కూడా మనకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్గానే మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్రింది వాణిలో ఏ ప్రోగ్రామింగ్ భాష వెబ్ అభివృద్ధికి ఎక్కువగా ఉపయోగపడుతుంది? ఇందాకనే చెప్పాను, వెబ్ పేజెస్ని క్రియేట్ చేయడం కోసం ఉపయోగించేటువంటిది ఏంటి అని. ఓకేనా, ఏ ప్రోగ్రామింగ్ భాష వెబ్ అభివృద్ధికి అంటే వెబ్ పేజెస్ని క్రియేట్ చేయడం కోసం ఉపయోగించేటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి అని అడిగాడు. సో జావా కాదు. సో జావా అంటే మీకు జావా డెవలప్ చేసిన పర్సన్. జావా అనేది ఒక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా, సి అనేది ఒక స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సిని డెవలప్ చేసిన వారు డెన్నిస్ రిచ్. జావాని డెవలప్ చేసిన వారు జేమ్స్ గోస్లింగ్. నెక్స్ట్ పైథాన్ కూడా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. బట్ హెచ్టిఎంఎల్ కాదు ఫ్రెండ్స్. హెచ్టిఎంఎల్ అనేది ఒక ప్రోగ్రామింగ్ భాష, వెబ్ అభివృద్ధి కోసం ఉపయోగించేటువంటిది మనకి ఏంటి అంటే ఇక్కడ హెచ్టిఎంఎల్. ఇప్పుడే చెప్పాను, హెచ్టిఎంఎల్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ డెవలప్ చేసిన పర్సన్ టిమ్ బెర్నర్స్-లీ అని చెప్పాను. దాన్ని మనం సిఎస్ఎస్ కూడా ఉన్నాయి దాంట్లోనే, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అంటాం. సిఎస్ఎస్ ఫుల్ ఫామ్ ఏంటి, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అంటాం. నెక్స్ట్ ది ఎక్స్టెన్షన్ ఆఫ్ సి ఈజ్ కాల్డ్ సి ప్లస్ ప్లస్ ఆల్సో ఒక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఎక్సెప్ట్ సి ఆల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటాం. మరి సిని డెవలప్ చేసిన పర్సన్ ఎవరు, డెన్నిస్ రిచ్. అది కూడా హైలైట్ చేసుకోండి. బట్ ఇక్కడ ఆన్సర్ ఏంటి మనకి, ఇక్కడ హెచ్టిఎంఎల్ అనేది మనం ఇక్కడ సరైన సమాధానంగా చెప్పుకుంటాం. డిజిలాకర్ యొక్క గరిష్ట పరిమాణం ఏంటి అంటే 1 GB ఫ్రెండ్స్, హైలైట్ చేసుకోండి. ఓకేనా, ఎంబీ అంటే తెలుసు కదా, మెగాబైట్. జీబీ అంటే తెలుసు కదా, గిగాబైట్. 1 GB ఎన్ని మెగాబైట్లకు సమానము, 1024 మెగాబైట్లకు సమానము. అంటే ఎంబీ కన్నా జీబీ పెద్దది. అంటే 1024 టైమ్స్ మెగాబైట్ యాడ్ అవుతే మనకు అదేమవుతుంది అంటే 1 GB అవుతుంది. బట్ ఇక్కడ క్వశ్చన్ బేస్ చేసుకొని మనకు ఆప్షన్ బి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మొట్టమొదటి మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ ఏంటి, చాలా ఇంపార్టెంట్, UNIVAC హైలైట్ చేసుకోండి. మొట్టమొదటి మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ అంటే ఏంటి, ఇక్కడ మనకు UNIVAC. వీటి యొక్క ఫుల్ ఫామ్స్ కూడా మీకు చాలా స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, మన యూట్యూబ్ ఛానల్లో అబ్జర్వ్ చేయగలరు. నెక్స్ట్
క్రింది వాణిలో డేటా ప్రాసెసింగ్ యొక్క ఖచ్చితమైన క్రమం ఏంటి? ఓకేనా, ఒక ఆర్డర్ ఏంటి అని ఇచ్చాడు. సో ఫస్ట్ మనం కంప్యూటర్కి ఏం చేయాలి? ఇన్పుట్ ఇవ్వాలి. అవునా, మనకు తెలిసినటువంటి వర్డే ఇక్కడ. తర్వాత ఫస్ట్ ఇన్పుట్ ఇవ్వాలి. ఇన్పుట్ ఇచ్చిన తర్వాత ఏమవుతుంది? ప్రాసెస్ జరుగుతుంది. ప్రాసెస్ జరిగిన తర్వాత ఏమవుతుంది? మనకు అవుట్పుట్ వస్తుంది. ఆ అవుట్పుట్ ఏమవుతుంది? స్టోరేజ్ అవుతుంది, నిల్వ అవుతుంది, స్టోరేజ్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ ఆర్డర్ ఏంటి? ఇన్పుట్ తర్వాత ప్రాసెస్ జరుగుతుంది, ప్రాసెస్ తర్వాత అవుట్పుట్ వస్తుంది, అవుట్పుట్ తర్వాత అది ఏమవుతుంది? స్టోరేజ్ అవుద్ది. అంటే మనకి ఇక్కడ ఆప్షన్ సిని మనము సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఇన్పుట్, తర్వాత ఏంటి? ప్రాసెసింగ్, తర్వాత అవుట్పుట్ వస్తుంది, అంటే తర్వాత స్టోరేజ్ అవుతుంది. ఇది మీరు ఇక్కడ క్లియర్గా హైలైట్ చేసుకోవాలి, ఆర్డర్ పరంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అవాస్ట్ అనేది ఏంటి? అవాస్ట్ అనేది యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఫ్రెండ్స్. మీకు ప్రీవియస్ వీడియోలో కూడా మీకు చాలా స్పష్టంగా చెప్పాను. ఓకేనా, వైరస్ అనేది కూడా ఫుల్ ఫామ్ చాలా ఇంపార్టెంట్. వైరస్ ఫుల్ ఫామ్ మీకు చాలా స్పష్టంగా చెప్పాను. ఒక్కసారి మీరు దాన్ని అబ్జర్వ్ చేయగలగాలి. డెఫినేషన్స్తో పాటు అబ్రివేషన్స్ కూడా మీరు సపరేట్ వీడియో చేశాం కాబట్టి మీరు ఆ వీడియో అబ్జర్వ్ చేస్తే సరిపోతుందన్నమాట. సో వైరస్ ఫుల్ ఫామ్ ఏంటి? చాలా స్పష్టంగా చెప్పాను. ఏంటి? విటల్ ఇన్ఫర్మేషన్ రీసోర్సెస్ అండర్ సీజ్ అని చెప్పాను. మీకు గుర్తుందో లేదో, ప్రీవియస్ వీడియోలో చెప్పాను. విటల్ ఇన్ఫర్మేషన్ రీసోర్సెస్ అండర్ సీజ్ అనేది మనకు వైరస్ యొక్క స్టాండ్స్ ఫామ్. మరి అవాస్ట్ అనేది మనకి ఏమవుతుంది? వైరస్ అంటే ఒక డిసీజెస్ లాంటిది. మనకి ఏ విధంగా అయితే డిసీజ్ వస్తుందో కంప్యూటర్కి వచ్చేటువంటి ఒక డిసీజ్ లాంటిదిగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే ఆటోమేటిక్గా ఫైల్స్ని కరెక్ట్ చేయడము, కొన్ని డిలీట్ చేయడము, సరిగా వర్క్ చేయకపోవడము, అప్పుడు మనం వైరస్ పట్టింది అంటాం. ఆ వైరస్ని తొలగించడం కోసం యూజ్ చేసేదే యాంటీవైరస్. మరి ఆ యాంటీవైరస్ సాఫ్ట్వేర్లో మనకు అవాస్ట్ కూడా ఒకటిగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అవాస్ట్, ఏవీజీ, కాస్పర్ స్కై, ఇవన్నీ మనము యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఒక మెగాబైట్ దేనికి సమానము? ఇందాకనే క్లియర్గా చెప్పాను. ఆర్డర్ తెలిస్తే చాలు, ఈజీగా చెప్పేయచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఒక మెగాబైట్ దేనికి సమానము అని ఇచ్చాడు. ఒక మెగాబైట్ అంటే తెలుసు కదా, 1 MB అంటాం. 1 MB దేనికి సమానము? MB కన్నా చిన్నది బైట్ కాబట్టి మనకు దేనికి సమానము? 1024 బైట్స్కి సమానము. ఇక్కడ ఆప్షన్ 1 అనేది మనము సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. అంటే దాని కింది ఆర్డర్ తీసుకోవాలి. 1 మెగాబైట్ అని ఇచ్చాడు. మెగాబైట్ అంటే MB, మెగాబైట్ అంటే MB కన్నా చిన్నది ఏంటి? MB కన్నా చిన్నది KB కదా. MB కన్నా చిన్నది KB. సో ఇది మీరు ఫస్ట్ ఆప్షన్ కాదు ఫ్రెండ్స్. మనం ఒక్కసారి ఆర్డర్ అబ్జర్వ్ చేయాలి. ఆర్డర్ ఇక్కడ రాస్తున్నా చూడండి, ఇక్కడ రాస్తున్నా కావాలంటే. ఫస్ట్ బిట్ అని చెప్పాను. బిట్ కన్నా పెద్దదేంటి? బైట్ కన్నా పెద్దదేంటి? కిలోబైట్ కన్నా పెద్దదేంటి? మెగాబైట్ కన్నా పెద్దది గిగాబైట్ కన్నా పెద్దది టెరాబైట్. ఇప్పుడు మనకు అడిగింది ఏంటి? మెగాబైట్ కన్నా ముందేముంది? కిలోబైట్ ఉంది కాబట్టి 1024 కాంబినేషన్. సో 1024 KB కిలోబైట్స్. ఇక్కడ మనము ఆప్షన్ బిని సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ మనము ఒక MB అంటే 1024 కిలోబైట్స్. ఒక KB అయితేనేమో, అంటే ఒక కిలోబైట్ అయితేనేమో 1024 బైట్స్ అవుతుంది. బట్ ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ మనకి ఒక మెగాబైట్ కాబట్టి ఒక మెగాబైట్ అంటే 1024 కిలోబైట్స్. ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ CPU వెయిట్ని కలిగి ఉంటుంది. మీకు ఒక డయాగ్రామ్ వేసి చాలా స్పష్టంగా చెప్పాను. CPU ఫుల్ ఫామ్ ఏంటి? సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. CPU యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. దాంట్లోనే మనకు కంట్రోల్ యూనిట్ ఉంటుంది, మెమరీ యూనిట్ ఉంటుంది, అర్థమెటికల్ అండ్ లాజికల్ యూనిట్ కూడా ఉంటుంది. క్లియరా? కంట్రోల్ యూనిట్, మెమరీ యూనిట్, అర్థమెటికల్ అండ్ లాజికల్ యూనిట్. చాలా స్పష్టంగా చెప్పేస్తున్నాం. కంట్రోల్ యూనిట్, అర్థమెటికల్, లాజికల్ యూనిట్, మెమరీ యూనిట్. సో ఫస్ట్ ఆప్షన్ మనం సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. ప్రింటర్ కాదు. ప్రింటర్ అనేది ఏంటి? అవుట్పుట్ డివైస్. కీబోర్డ్ కాదు. కీబోర్డ్ అనేది ఏంటి? మనకి ఇన్పుట్ డివైస్. సో మెమరీ యూనిట్ ఉంటుంది బట్ ప్రింటర్ ఉండదు. ఇక్కడ మైక్రోఫోన్, ప్రింటర్ ఏవి కావు. సో సెకండ్ ఆప్షన్లో కంట్రోల్ యూనిట్ ఉంటుంది బట్ కీబోర్డ్ స్కానర్ కాదు. కీబోర్డ్ స్కానర్ రెండు మనకి ఏమవుతాయి? ఇన్పుట్ డివైజెస్ అవుతాయి అనమాట. బట్ CPలో మాత్రము CU కంట్రోల్ యూనిట్, MU మెమరీ యూనిట్, ALU అర్థమెటికల్ అండ్ లాజికల్ యూనిట్. ఆప్షన్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ స్లైడ్స్ దీనిలో భాగము. మీకు ఇందాక చాలా స్పష్టంగా చెప్పాను. MS Wordలో వస్తుంది. స్లైడ్స్ ప్రెజెంటేషన్స్కి చేయడం కోసం యూజ్ చేస్తూ ఉంటాం. ఏంటది? మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్. నెక్స్ట్ 1 బైట్. చాలా స్పష్టంగా చెప్పాను. 1 బైట్. మరి బైట్ కన్నా చిన్నది బిట్ కాబట్టి ఎన్ని బిట్లు కలిస్తే బైట్? 8 బిట్స్. ఎన్ని బిట్స్ కలిస్తే? 8 బిట్స్. ఇక్కడ మనము ఆప్షన్ డి ఇస్ ది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. అంటే 8 బిట్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది అంటే 1 బైట్. నెక్స్ట్ కంప్యూటర్ స్టోరేజ్లో 1 కిలోబైట్ ఈజ్ ఈక్వల్ టు 1 KB అంటున్నాం.
కేబీ కన్నా చిన్నది ఏంటి బైట్. సో బైట్ కాంబినేషన్ మనకు 1024 కాబట్టి 1024 బైట్స్, 1024 బైట్స్. ఆప్షన్ 1 ఇస్ ది కరెక్ట్. మీకు చాలా స్పష్టంగా చెప్పాను కాబట్టి ఎక్స్ప్లెనేషన్ అవసరమే లేదు. నెక్స్ట్, క్రింది వాణిలో దృష్టిలోపం గలవారు సాధారణంగా కంప్యూటర్లో వాడే సాఫ్ట్వేర్ ఏంటి? మరి దృష్టిలోపం గలవారు ఎక్కువగా ఉపయోగించేది ఏంటి అంటే జాస్ అనేది వాడతారు ఫ్రెండ్స్. ఓకేనా, జాస్. దృష్టిలోపం కలవారు ఉపయోగించేటువంటి సాఫ్ట్వేర్ ఏంటి అంటే మనకు జాస్, JAWS, జాస్ అనేది యూజ్ చేస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. నెక్స్ట్, వరల్డ్ వైడ్ వెబ్ ఆవిర్భవించినటువంటి సంవత్సరం ఏంటి? www ఫుల్ ఫామ్ ఏంటి? వరల్డ్ వైడ్ వెబ్. హైలైట్ చేసుకోండి, చాలా 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 ఇంపార్టెంట్. ఫుల్ ఫామ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. www ఇయర్ కూడా నోటెడ్ చేసుకోండి. మరి వరల్డ్ వైడ్ వెబ్ అంటేనే మనకు ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 1989. ఆప్షన్ 1 ఇస్ ది కరెక్ట్. సో ఇక్కడ మీకు టిమ్ బెర్నర్స్-లీ హైలైట్ చేసుకోవాలి. పర్సన్ పేరు కూడా హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. టిమ్ బెర్నర్స్-లీ అంటే ఇక్కడ టిమ్ బెర్నర్స్-లీ ఆవిర్భవించినటువంటి సంవత్సరం అయితేనేమో 1989. బట్ ఓపెన్ ది పబ్లిక్ అంటే పబ్లిక్ లేక్ ఎప్పుడు ఓపెన్ చేశారు అంటే 1991లో చేశారు. 1991 అంటే ఇక్కడ ఓపెన్ టు ది పబ్లిక్ ఇన్ 1991 అనేది కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి. బట్ ఆవిర్భవించినటువంటి సంవత్సరం మాత్రము అంటే ఇన్వెంట్ చేసినటువంటి సంవత్సరం మాత్రము 1989 హైలైట్ చేసుకోండి. టిమ్ బెర్నర్స్-లీ. నెక్స్ట్, ప్రొజెక్టర్ రకం కానిది. ప్రొజెక్టర్ల గురించి చాలా చాలా స్పష్టంగా చెప్పాను మన యూట్యూబ్ ఛానల్లో. చాలా స్పష్టంగా అబ్జర్వ్ చేయవచ్చు. మీకు ఐసీటీకి సంబంధించినటువంటి చాలా వీడియోస్ చాలా స్పష్టంగా చెప్పాను ఫ్రెండ్స్. ఆ వీడియోస్ దాటి పక్కకైతే ఏ క్వశ్చన్ పేపర్లో అయితే పోలేదు. ప్రొజెక్టర్ రకం కానిది ఏంటి అని అడిగాడు. సో ప్రొజెక్టర్ రకం మనకు LCD. ప్రొజెక్టర్ రకమే అది. ఒక LCD అంటే మనకు లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే అని చెప్పాను కదా, అదే ప్రొజెక్టర్ రకమే. నెక్స్ట్, LED లైట్ ఎమిటింగ్ డయోడ్, అది కూడా మనకి ఏమవుతుంది? ఒక ప్రొజెక్టర్ రకమే అవుతుంది. ఇక్కడ DLC అనేది మనకి ఇక్కడ ప్రొజెక్టర్ రకం అయితే కాదు. ఇక్కడ ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని ఆప్షన్ D DLP అనేది మనం ఇక్కడ సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ట్రోజన్ హార్స్ అనగా సో ట్రోజన్ హార్స్ అనేది మనకి ఏమవుతుంది అనేది మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ను బేస్ చేసుకొని మరి ట్రోజన్ హార్స్ మనకి ఏమవుతుంది అంటే అది ఒక వైరస్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో ట్రోజన్ హార్స్ అనేది మనకి ఏమవుతుంది? ట్రోజన్ హార్స్ అనేది ఒక వైరస్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇవి మనకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కొన్ని అబ్జర్వ్ చేస్తాయి.